నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? పృథ్వీరాజ్. ఓకే. ఏం పని చేస్తుంటారా? ఎలక్ట్రికల్ షాప్ నాది. ఇక్కడ ఉస్నాబాదేనా? ఇక్కడనే బుల్కనూరులో ఉందా? ఉస్నాబాద్ బుల్కనూరులోనా? సో చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు. రాబోయే ఎంపీఎస్ నుంచి మీరు కూడా అడిగి ఉంటారు, అడగకుండా వాళ్ళు ప్రస్తావన తీసుకొస్తారు. ఎట్లా ఉండబోతానే ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తా ఉన్నారు ఇక్కడ నుంచి. పబ్లిక్ ఏమనుకుంటారు? ముగ్గురు అభ్యర్థులలో ఎక్కువ ప్రజలలో తిరిగేది బండి సంజయ్ అన్న. మళ్ళీ ఎక్కువ శాతం ప్రజలు కూడా ఇప్పుడు మోడీని చూసే ఓట్లేస్తున్నారు, కానీ మన అభ్యర్థులను చూసి ఓట్లేయడం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల పార్టీ అనే మాట పబ్లిక్ లో ఉన్నది. ఇప్పుడు వెల్చర్ల రాజేంద్రరావు అనేటైనా ఎవరికి తెలియదు. బోయినపల్లి వినోద్ కుమార్ అంటే ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి, ఆయన బిజినెస్ లను కాపాడుకోవడానికి మాత్రమే అధికారం కావాలని తిరుగుతున్నాడు. ప్రజాసేవ కోసం మాత్రం తిరుగుతలేడు వినోద్ కుమార్ అనేటనే. ఆయన బిజినెస్ లేదో అవన్నీ ఏందో అందరికి పబ్లిక్ కూడా తెలిసిపోయింది. మళ్ళీ వీళ్ళ మాటలైనా ఏదైనా కూడా కోటలు దాటుతుంది, కానీ ప్రజాసేవలకు ప్రజల కోసం పర్ఫెక్ట్ గా ఖర్చు పెడుతున్నారని కూడా లేదు. పోయిన 10 సంవత్సరాలలో బడ్జెట్ చూస్తే 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అనేది పేపర్లో మాత్రమే అంకెలు కాబడుతున్నాయి, కానీ పబ్లిక్ లో మాత్రం ఆ బడ్జెట్ అనేది పర్ఫెక్ట్ గా రిలీజ్ కావడం లేదు. మళ్ళీ బండి సంజయ్ అనే వ్యక్తి వచ్చేసి కార్యకర్తల కోసమైనా, విద్యార్థుల కోసమైనా, పోడు రైతుల కోసమైనా, ఇంకా వేరే వాళ్ళ కోసమైనా చాలా కష్టపడ్డ వ్యక్తి. ధర్నాలైనా రాస్తారోకులైనా అరెస్ట్ అయిన వ్యక్తి. అదే బోయినపల్లి వినోద్ కుమార్ ఎప్పుడైనా అరెస్ట్ అయినట్టు చూపెట్టండి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ బాగా మాట్లాడుతున్నా, కానీ కరీంనగర్ లో ఆయన మెడికల్ కాలేజ్ కోసం ఎప్పుడైనా మన నిరాదీక్ష చేసిండు. అదేమైంది? మళ్ళీ దానికోసం మళ్ళీ కొట్లాడలేదు. వినోద్ కుమార్ ఉన్నాడు ఎంపీ ఉన్నప్పుడు. కరీంనగర్ లో రావాల్సిన మెడికల్ కాలేజ్ వరంగల్కి తీసుకొచ్చిండు. మళ్ళీ టెక్స్టైల్ పార్క్ కరీంనగర్ రావాల్సింది వరంగల్కి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆయన వరంగల్ వ్యక్తి కాబట్టి ఆయన స్థానికంగా ఆయన ఏర్పాటు చేసుకోవడం అవన్నీ కరీంనగర్ ప్రజలకు దక్కకుండా ఇవన్నీ చేసిండు. ఓకే. సో ఇప్పుడు ఈ రాజేంద్రరావు పెద్ద పరిచయం లేదు, ఎవరికి పరిచయం లేదు. పొన్నం ప్రభాకర్ ఎంపీ అని నిలుస్తున్నప్పుడు ఈయన పేరు కూడా ఎప్పుడు ప్రస్తావన కూడా రాలేదు. ఓకే. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గెలిపించారు, పొన్నంకి మంత్రి అయ్యిండు. ఈ 100 రోజుల కాలంలో ఏమన్నా స్పెషల్ గా ఈ ఉస్నాబాద్కి ఏమైనా తీసుకొచ్చిండా? ఈ 100 రోజుల కాలంలో బడ్జెట్ లో మరి ఈ నియోజకవర్గానికి ఎంత కేటాయించారో కూడా తెలియదు, ఎంతవరకు పనులైనా కూడా తెలియదు. అది పొన్నం ప్రభాకర్కే తెలియాలి అదంతా. ఓకే. సో మెజార్టీ బండి గెలవాలని కోరుకుంటారా? 100% బండి సంజయ్ గెలుస్తాడు అన్న. నిజంగా బండిని గెలిపించుకోవాలని ఆలోచన ఉంటే మన కరీంనగర్ని వాళ్ళ సొంత ప్రాంతంలో ఓడగొట్టారు మరి అన్న. పబ్లిక్ గా ఆయన ఎప్పుడైనా గెలుస్తూనే ఉంటాడు అన్న, కానీ కొన్ని గ్రూప్ల రాజకీయాల వల్ల ఆయన ఓడిపోతూనే ఉంటాడు. మన ఇప్పుడు కూడా అవే గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కదా? ఉంటాయన్న. కాకపోతే ఆ గ్రూప్ రాజకీయాలు ఎంపీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉండేయన్న. ఆయన కోసం చాలా మంది కార్యకర్తలు ఖర్చు లేకుండా వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఖర్చులు పెట్టుకుంటా తిరుగుతున్నారు. 100% బండి సంజయ్ గెలుస్తాడు అన్న.